హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి అంటూ అభ్యర్థులు కోరడంతో దీనికి ప్రభుత్వం స్పందిస్తూ మరి గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలి అంటూ ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాయడం జరిగింది. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడంతో ఖచ్చితంగా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడతాయి అని అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఏపీపీఎస్సీ ట్విస్ట్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖకు స్పందిస్తూ ప్రస్తుతం మరి ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం కుదరదని, యథాప్రకారం మరి గ్రూప్ 2 పరీక్షలు రేపటి నుంచి జరుపుతాం అంటూ ఏపీపీఎస్సీ తెలియజేసింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళం అంశాన్ని పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళన తమ దృష్టికి రాగానే సాధ్యాలు పరిశీలించాం అని తెలిపారు. కానీ మరి ఇప్పుడు ఈవినింగ్ మనకు 9 o'clock ఇక్కడ ఈనాడులో వచ్చినటువంటి సమాచారం మనం చూస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు యథాతథం అంటూ ఏపీపీఎస్సీ తెలియజేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు ధృవీకరించారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 92,250 మంది మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంది. 23 నిర్వహించాల్సిన పరీక్షలను కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. రోస్టర్ అంశం కోర్టులో ఉంది. వచ్చే నెల 11వ తేదీన మరోమారు విచారణ జరగనుంది. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరగబోతున్నాయి. మరి మరోపక్క ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో కూడా మనకు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి అంటూ ఒక ఫేక్ వెబ్ నోట్ ఏపీపీఎస్సీ విడుదల చేసినట్టుగా మరి వాట్సాప్ లో వైరల్ అవుతోంది. అది ఫేక్ అంటూ కూడా ఏపీపీఎస్సీ ఈ రోజు ఒక వెబ్ నోట్ ని విడుదల చేయడానికి చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ లెంట్ దట్ ఏ ఫేక్ వెబ్ నోట్ ఈస్ సర్క్యులేటింగ్ ఇన్ సోషల్ మీడియా సేయింగ్ దట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ షెడ్యూల్డ్ ఆన్ February 23rd forenoon and afternoon is postponed. This information is false and police complaint for criminal prosecution is being given in this రిగార్డ్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరగబోతున్నాయి. మరి ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.